ఈ మధ్య ఏ స్కామ్ చూసినా ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ ఇన్వాల్వ్ అయింది, ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయింది అని చెప్తున్నారు. సో ఒక స్కామ్ లో సిఏ రోల్ ఏంటిది అసలు? ఎంటైర్ సత్యం ఫియాస్కో అంతా కూడా ఒక నెగిటివ్ ఫేజ్ అనుకోండి. నిజానికి వాళ్ళ దగ్గర అంత ప్రాఫిట్స్ లేకపోయినా, అంత సేల్స్ లేకపోయినా, ఆడిటర్స్ రోల్ ఏంటి అంటే, రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా చాలా హిట్ అయింది కదా. టెల్లర్ ఏం చేస్తాడు, సండే వస్తే సాటర్డే నైట్ క్యాష్ తీసుకెళ్లి సండే బిజినెస్ చేసి. సో నిజంగా ఈ రోజు బ్యాంక్ లో అలాంటి స్కామ్స్ అవుతాయా? ఆ రోజుల్లో అలాంటి ఫ్రాడ్స్ జరిగేవి. మోడీ గారు డిమానిటైజేషన్ చేసింది బ్లాక్ మనీ ఆపడానికి అని చెప్పి, బట్ విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ బ్లాక్ మనీ అనేది మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సిన బ్లాక్ మనీ అంటే క్యాష్ లోనే ఉండాలని లేదు. సో బ్లాక్ మనీ కెన్ బి ఇన్ గోల్డ్. సో డిమానిటైజేషన్ చేయడం వల్ల గోల్డ్ కి ఏం ఎఫెక్ట్ పడింది? సినిమాలలో సగం నోట్ ఒక దగ్గర ఆ నోట్ ఉంటుంది, ఈ నోట్ వెళ్తే డబ్బులు ఇస్తారు కదా, దే విల్ హ్యాండ్ ఓవర్ ఫారిన్ కరెన్సీ. ఆ కంట్రీస్ లో వాళ్ళు ఎర్న్ చేసినట్టు చూపించి అగైన్ దే బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఇండియా యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్. మా టీమ్ లో ఉన్న 5-6 మెంబర్స్ ని సిఎస్ ఏం చేస్తారో అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారని చెప్పారు. ఇన్ జనరల్ గా సిఏ చేసేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయినా, గవర్నమెంట్ కేజీ టు పీజీ ఉన్నట్టు మీ సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదో ప్యాకేజ్ సిస్టమ్ అని చెప్పి స్టార్ట్ చేశారంటే ఫైనల్ క్లియర్ చేయలేకపోయారు, లేదా సిఏ ఫౌండేషన్ వరకు సక్సీడ్ అయ్యారు. తర్వాత దే ఆర్ అనేబుల్ టు మూవ్ అవుట్. దే వాంట్ టు లీవ్, ఆల్ ద మనీ దే హావ్ పేడ్ అదంతా కూడా వేస్ట్ అయిపోయినట్టు. పట్టపగలు వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు. ఎంటైర్ సత్యం ఫియాస్కో అంతా కూడా ఒక నెగిటివ్ ఫేజ్ అనుకోండి. నిజానికి వాళ్ళ దగ్గర అంత ప్రాఫిట్స్ లేకపోయినా, అంత సేల్స్ లేకపోయినా, సేమ్ సత్యం రివైవ్ అవడానికి కూడా చార్టెడ్ అకౌంటెంట్ చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఇలా ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్ మన ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ కన్నా చాలా పవర్ఫుల్. ఈ మాట నేను చెప్పట్లేదు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే చెప్పారు. आपका सिग्नेचर देश के प्रधानमंत्री के सिग्नेचर की वो ताकत नहीं है जो ताकत एक चार्टर्ड अकाउंटेंट के सिग्नेचर की होती है. ఈ మాట ఎందుకన్నారంటే, ఎలాంటి పెద్ద కంపెనీనైనా ఫ్రాడ్ నుంచి కాపాడేది ఒక చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే. 9,000 కోట్ల స్కామ్ జరిగిన తర్వాత సత్యం కంపెనీని కూడా మళ్ళీ రివైవ్ చేసింది చార్టెడ్ అకౌంటెంట్ టిఎన్ మనోహరన్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. బట్ మన తెలుగు స్టేట్స్ లో మాత్రం పేరెంట్స్ అసలు కామర్స్ ఆర్ సిఏ లాంటి కోర్సెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. 83% ఆఫ్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్స్, ఇంటర్న్షిప్స్ లాంటివి లేవు. బట్ మన తెలుగు స్టేట్స్ లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సైన్స్ ఫీల్డ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ మనలో చాలా మందికి సిఏఆర్ కామర్స్ ఫీల్డ్స్ లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో తెలియకపోవడమే. ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక పాడ్కాస్ట్ రిలీజ్ చేశాం విత్ ద ఫౌండర్ ఆఫ్ గురుకుల్ ఇన్స్టిట్యూట్ విజయవాడ, సిఏ అరుణ్ కుమార్ గారు, అండ్ ఈజ్ ఆథర్ ఆఫ్ ద కాల్ ఆఫ్ కరహా. ప్లీజ్ షేర్ దిస్ పాడ్కాస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు బ్రిడ్జ్. అక్షయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, మీరు వస్తున్నారని చెప్పి ఉన్న 5-6 మెంబర్స్ని, మా టీంలో ఉన్న 5-6 మెంబర్స్ని సిఎస్ ఏం చేస్తారో అని అడిగితే అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారని చెప్పారు. సో ఇన్ జనరల్గా సిఏ చేసేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగేనా? సిఏ అంటే చాలా రకాల సర్వీసెస్ ఆఫర్ చేస్తారు జనరల్లీ. మనం కొన్ని చెప్పుకోవడానికి మేజర్ సర్వీసెస్ అంటే అకౌంట్స్ ప్రిపరేషన్ కావచ్చు, అండ్ ఆల్సో కోర్ ఏరియా ఆడిట్ సర్వీసెస్. అంటే మనకి అకౌంట్స్ ప్రిపేర్ అయిన తర్వాత సంబడీ షుడ్ చెక్ ఇట్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్స్ క్రెడిబిలిటీ. సో అది ఆడిటర్స్, సిఏస్ ఆ వర్క్ కూడా పర్ఫామ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ టాక్సేషన్ రిలేటెడ్ వర్క్స్, బీ ట్యాక్స్ అడ్వైజరీ, అంటే ముందుగానే ట్యాక్స్ ప్లాన్ చేసుకోవటం. సో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది ఒక పార్ట్. అలాగే ట్యాక్స్ కంప్లైన్సెస్, అంటే రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏదైనా నోటీసులు వస్తే దానికి రిలేటెడ్ ఆన్సర్స్ చేయటం, రిప్రజెంట్ చేయడం క్లయింట్ని. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ సర్వీస్. ట్రెడిషనల్లీ ఈ 3 సర్వీసెస్ సిఎస్ ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సిఎస్ ఆర్ ఆఫరింగ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ అదర్ సర్వీసెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్స్ వచ్చేసాయి. అంటే ఏదైనా ఒక కార్పొరేట్ ఫ్రాడ్స్ ఇలాంటివి జరిగిన తర్వాత అవి ఎలా జరిగాయి ఏంటి అనేది చెక్ చేయటం. సో అది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ చెక్ చేయటం. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ ఆడిట్. అండ్ లాట్ ఆఫ్ వాల్యుయేషన్ సర్వీసెస్, అంటే ఈ రోజుల్లో బిజినెస్ కొన్ని ఒక కంపెనీని ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయటం, ఇలాంటివన్నీ మనం వింటుంటాం. సో ఈ ఒక కంపెనీని ఎంత ప్రైస్ పెట్టుకుంటే బాగుంటుంది, సో బేసికలీ అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈ డ్యూ డెలిజెన్స్ పార్ట్ ఇవన్నీ చేయటం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వర్క్ డన్ బై సిఎస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వర్క్స్ డన్ బై సిఎస్. సో నాట్ ఆల్ ది వర్క్స్, ఇంకా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ సర్వీస్ ఇస్తుంటారు సిఎస్, నాట్ ఓన్లీ టాక్సేషన్. సార్, మన ఇండియా ఒక పాపులేషన్ అప్రాక్సిమేట్లీ ఈ రోజుకి 144 crores ఉంది.
దాంట్లో యావరేజ్గా చూసుకుంటే ప్రతి 1100 మెంబర్స్కి 1000 మెంబర్స్కి ఒక బీటెక్ పర్సన్ డాక్టర్ ఉన్నాడు. కానీ అదే సిఎస్డి చూసుకుంటే 3600 మెంబర్స్కి ఒక సిఏ ఉన్నాడు. సో ఈ రోజుకి ఎందుకంత సిఏకి ఉన్న డిఫరెన్స్ ఉంది, సిఏకి కానీ వేరే ప్రొఫెషన్స్కి కానీ? ఫస్ట్ పాయింట్ టు బి అడ్రస్డ్ ఏంటంటే జనరలీ డాక్టర్స్ ఎక్కువ మంది మనకి రిక్వైర్మెంట్ కంటే కూడా తక్కువ మంది ఉన్నారు వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. దట్ ఈస్ వన్ ఫ్యాక్ట్. సెకండ్, సిఏస్ మేబీ డాక్టర్స్ ఉన్నంత రేషియోలో సిఏస్ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే బేసికలీ సిఏస్ ఆర్ ఫర్ కంపెనీస్, బిజినెసెస్. సో దోస్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ ఆర్ మేనేజింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ కన్సిడరబుల్ అమౌంట్స్ ఆఫ్ ఇన్కమ్స్. సో బేసికలీ ఇలాంటి వాటికి కాబట్టి సో జనరల్లీ డాక్టర్స్తో ఉన్న నెంబర్స్ మనం కంపేర్ చేయలేం. కానీ బట్ ద ఫ్యాక్ట్ టు బి యాక్సెప్టెడ్ ఈస్ దట్ దెర్ ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సిఎస్. దానికి చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో సిఏ కోర్స్ గురించి ఒక మెడిసిన్ ఇంజనీరింగ్కి గురించి తెలిసినంతగా సిఏ కోర్స్ గురించి పెద్దగా తెలియదు. దట్ ఈస్ వన్ పాయింట్. సో రెండోది ఏంటంటే బేసికలీ ద పేరెంట్స్ ఆల్సో, ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ప్రిఫర్ చేస్తారు. సో దే వోంట్ ఎంకరేజ్ దేర్ చైల్డ్ టు గో ఇన్ టు కామర్స్ ఫీల్డ్, ఎస్పెషల్లీ కమింగ్ ఇన్ టు సిఏ. సో దట్ ఈస్ వన్ పాయింట్. అది వేరియస్ రీజన్స్ వల్ల కావచ్చు. యాజ్ అ సెడ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి. రెండోది సొసైటల్ ఫ్యామిలీ పీర్ కంపారిజన్స్ కావచ్చు. అంటే బేసికలీ ఎక్కువ మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు కాబట్టి వీ ఆల్సో ఫీల్ దట్ మేబీ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ అవైలబుల్, దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ అనే దాంతో ఎక్కువగా పేరెంట్స్ అది ప్రిఫర్ చేయటం వల్ల. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే జనరల్లీ సిఏ యాజ్ దెర్ ఈస్ మనకి యాక్సెప్టెడ్ పాయింట్ కొంచెం డిఫికల్ట్. సో వెన్ కంపేర్డ్ టు ఇంజనీరింగ్ అండ్ ఆల్, ఎగ్జామ్స్ కొంచెం టఫ్, పాస్ పర్సంటేజ్ కంపారబుల్లీ కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి జనరలీ నెంబర్ ఆఫ్ సిఎస్ కొంచెం తక్కువగా ఉన్నారు. సో దీస్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ దట్. ఈ మధ్య ఏ స్కామ్ చూసినా ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ ఇన్వాల్వ్ అయింది, ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయింది అని చెప్తున్నారు. సో ఒక స్కామ్లో సిఏ రోల్ ఏంటిది అసలు? సో అంటే దీనికి ఒకటి పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అన్ఫార్చునేట్లీ ఈ సత్యం ఎపిసోడ్ ఇవన్నీ ఎంటైర్ సత్యం ఫియాస్కో అంతా కూడా అన్ఫార్చునేట్లీ ఒక నెగిటివ్ ఫేజ్ అనుకోండి, ఒక నెగిటివ్ పాయింట్. చాలామందికి అసలు సత్యం స్కామ్ ఏంటి, ఏం జరిగింది జస్ట్ అంటే మనం ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకోలేకపోయినా దానికి టైం సరిపోదు. బట్ బ్రీఫ్గా ఏంటంటే ఈ కార్పొరేట్ గ్రీడ్ అంటాం. అంటే బేసికలీ కంపెనీస్ లిస్ట్ అయినప్పుడు బీయింగ్ ఏ ప్రమోటర్ ఆఫ్ ది కంపెనీ, మీకు ఇప్పుడు చాలా షేర్స్ ఉంటాయి కదా కంపెనీలో. యూ జనరలీ హ్యావ్ యువర్ వెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. సో నాకు ఇప్పుడు షేర్ వాల్యూ పెరిగే కొద్దీ నా వెల్త్ పెరిగినట్టు, దేర్ బై ఐ కెన్ మానిటైజ్ సమ్ ఆఫ్ దెమ్ అండ్ హ్యావ్ మై లైఫ్ స్టైల్. ఇంకా నేను లగ్జరీస్ తీసుకోవచ్చు. సో అంటే ఇఫ్ పీపుల్ వాంట్ టు మేక్ మనీ, దే వాంట్ దిస్ షేర్ ప్రైస్ టు గో అప్. కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ ఆ గ్రీడ్ తోటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బిజినెస్ని ఛాలెంజింగ్గా తీసుకొని రన్ చేయటం ఒక పాయింట్, దట్స్ ఎథికల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ కొంతమంది ఏం చేస్తారు, దే వాంట్ టు షో మోర్ ప్రాఫిట్స్. ఇన్ అకౌంటింగ్ ఆడిట్ టెర్మినాలజీ వీ కాల్ ఇట్ యాజ్ విండో డ్రెస్సింగ్ అంటాం. అంటే దే కుక్ అప్ ది బుక్స్. సో లేకపోయినా ఉన్నట్టుగా ఇన్కమ్స్ని క్రియేట్ చేసి చూపిస్తారు, ప్రాఫిట్స్ ఉన్నట్టుగా చూపిస్తారు. దిస్ వాట్ హ్యాపెండ్ ఇన్ సత్యం స్కామ్లో కూడా జరిగింది అదే. నిజానికి వాళ్ళ దగ్గర అంత ప్రాఫిట్స్ లేకపోయినా, అంత సేల్స్ లేకపోయినా, దే హ్యావ్ క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్, క్రియేటెడ్ ఇన్కమ్స్, క్రియేటెడ్ అసెట్స్. సో ఎంటైర్ ఫియాస్కోలో అది చేసిందంత ఎవరు? మేనేజ్మెంట్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దెర్ ఈస్ no role of auditor. There is definitely auditor's role. That's why they are prosecuted, punished. See, auditors role ఏంటి అంటే basically auditors have to use what we call as questioning mind అంట. ప్రతి స్కామ్ని ఆడిటర్ ప్రివెంట్ చేయలేకపోవచ్చు. బట్ వాట్ ఆడిటర్ కెన్ డూ ఇస్ డిటెక్ట్ ఇట్, రిపోర్ట్ ఇట్, సో దట్ ఇన్వెస్టర్స్కి అందరికీ తెలుస్తుంది. మనం స్టాప్ చేయలేం కానీ
సో ఆడిట్ ఈస్ కైండ్ ఆఫ్ పోస్ట్ మార్టం యాక్టివిటీ కదా. సో అంత అకౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత, స్కామ్ జరిగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తాం. సో ఎలా జరిగింది ఏంటి అనేది మనం హానెస్ట్గా రిపోర్ట్ చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ పీపుల్ సో టు ఐడెంటిఫై వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆ పార్ట్లో అక్కడ ఆడిటర్స్ ఫెయిల్ అయ్యారు. ఓకే, అది అథారిటీస్ కూడా ఐడెంటిఫై చేసాయి. సో యాజ్ అ సెట్ క్వశ్చనింగ్ మైండ్ సెట్ అనేది యూజ్ చేయాలి, యూజ్ చేయలేదు. అంటే బేసికలీ క్వశ్చనింగ్ మైండ్ సెట్ అంటే ఎలాగా, మేనేజ్మెంట్ చెప్పింది ఇక్కడ అన్ని కరెక్ట్గానే ఉన్నాయని చెప్తుంది మేనేజ్మెంట్. మనం దాన్ని అలా తీసుకోకుండా ఫేస్ వాల్యూ పైన మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ మిస్సింగ్ దేర్. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫోర్జరీ చేశారు, సో బ్యాంక్తో క్రాస్ చెక్ చేసుకుని ఉండొచ్చు, జరగలేదు. సో ఇలాంటి వాటి వల్ల ఏమైంది అంటే అక్కడ ఆడిటర్స్ కూడా అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అన్న ఇంటెన్షన్తో వాళ్ళని ప్రాసిక్యూట్ చేశారు. సో బేసికలీ కొంచెం ప్రొఫెషన్ కూడా ఒక నెగటివిటీ యాడ్ అయింది. బట్ చాలామంది అన్ఫార్చునేట్లీ మాట్లాడిన విషయం ఏంటంటే సేమ్ సత్యం రివైవ్ అవడానికి కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఎలా ఇప్పుడు పోస్ట్ దట్ సత్యం ఫియాస్కో గవర్నమెంట్ అపాయింటెడ్, ఎందుకంటే సత్యం ఈజ్ నాట్ ఎ స్మాల్ కంపెనీ, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ దేర్. సో ఇప్పుడు సడన్గా కంపెనీ ఫ్రాడ్ జరిగింది, ప్రమోటర్స్ పక్కకి వెళ్ళిపోయారు, బట్ వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి కదా, కంపెనీని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలి. సో గవర్నమెంట్ అపాయింటెడ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టు టేక్ కేర్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ అగైన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ది స్ట్రీమ్లైన్. టెక్ మహీంద్రాకి తర్వాత హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ ప్రాసెస్లో టిఎన్ మనోహరన్ సార్ అని, బాలకృష్ణన్ గారు కానీ వీళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రామినెంట్ చార్టెడ్ అకౌంటెంట్స్, గవర్నమెంట్ అపాయింటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నామినీ డైరెక్టర్స్ who have again brought it into streamline. Okay. In fact, T.N. Manoharan sir, ఆయన అక్కడ ప్లే చేసిన రోల్కి, కంట్రిబ్యూషన్స్కి హీ ఆల్సో గాట్ పద్మశ్రీ అవార్డ్. సో ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దట్. సో చాలామంది అన్ఫార్చునేట్లీ దీని గురించి తక్కువ మాట్లాడతారు. సో ఆ స్కామ్ గురించి మాట్లాడతారు కానీ దాని రివైవల్ స్టోరీ గురించి పెద్దగా చెప్పరు. సో దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ యు సెడ్. సో ఇలాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, సత్యం ఒకటేనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా చాలా ఇన్స్టెన్సెస్ జరిగాయి, మన ఇండియా కూడా చాలా ఇన్స్టెన్సెస్. సత్యం తర్వాత అలాంటి స్కామ్ ఏం జరగలేదా సార్? అంటే ఇవి జరుగుతూనే ఉంటాయండి, జరగవని కాదు. అంటే ఐఎమ్ నాట్, కార్పొరేట్ స్కామ్స్ అనేవి నెవర్ ఎండింగ్. మేబీ సత్యం ఇంకో స్కామ్ చేయకపోవచ్చు కానీ సంబడి ఎల్స్ విల్ డూ దట్ కదా. సో రీసెంట్ చాలా స్కామ్స్ ఉన్నాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్ ఫేజెస్లో ఉన్నాయి, కొన్ని మనకి కన్క్లూడెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ రీసెంట్గా ఇలాంటి బుక్స్ని మ్యానిపులేట్ చేయటం, ఎక్కువ ఇన్కమ్స్ చూపించడం, ఇదే లైన్లో వీ హ్యావ్ బిఫోర్ సత్యం వరల్డ్ వైడ్గా ఎన్రాన్ స్కామ్ ఒకటి వెరీ ఫేమస్, సిమిలర్ లైన్స్ సత్యం లాగానే. సో ఇన్కమ్స్ ఎక్కువ చేసి చూపించడం, ప్రాఫిట్స్ ఎక్కువ చేసి చూపించడం, దేర్ బై ట్రైయింగ్ టు ఇంక్రీజ్ దేర్ షేర్ ప్రైస్, అదే ఒకటి. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా వీ హ్యావ్ వన్ కంపెనీ బీసీజీ, బ్రైట్కామ్ గ్రూప్. సో వాళ్ళపైన కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. సో దే హ్యావ్ ఆల్సో డన్ విండో డ్రెస్సింగ్ అనేది. సో విచ్ ఇస్ బేసికలీ స్టిల్ ఇన్ ఇన్వెస్టిగేషన్, సబ్ జుడిస్. సో ఇలాంటివి చాలా ఇన్స్టెన్సెస్ మనకి ఎప్పుడు ఏదో ఒకటి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. యా సార్, మన ప్రైమ్ మినిస్టర్ ఏమో సిఏ సైన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ పిఎం సైన్ అని చెప్తే ఆడిటర్స్ అంతా రిలే అలాంటి స్కామ్స్ ఎలా చేస్తారు సార్ ఫైనాన్షియల్ సైన్ చేసేమని? అగైన్ హ్యూమన్ గ్రీడ్. అంటే ఒక ఫ్రాడ్ చేయటానికి ఎవరైనా ఒక పర్సన్, ఐ విల్ టెల్ 3 బేసిక్ రీజన్స్ అండి. ఇట్ కెన్ బి ఎ ప్రెషర్, అంటే అది కంపెనీ కావచ్చు, ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారంటే ఇట్ కెన్ బి డ్యూ టు ప్రెషర్. అంటే ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్, సో ప్రాఫిట్ తగ్గితే వాళ్ళు ఎలా తీసుకుంటారో. సో కాంపిటేటివ్ వరల్డ్ కదా, సో ఆ ప్రెషర్ వల్ల ఫ్రాడ్ చేయొచ్చు. ఓకే. సెకండ్ రీజన్ ఆపర్చునిటీ. అంటే బేసికలీ యు ఆర్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్, you have political background, you have political support, so you are in a position to do whatever you want and escape from that. So that is also one reason why people will do fraud. And third, it's kind of attitude. కొంతమందికి టెండెన్సీ ఎలా ఉంటుందంటే దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ అండ్ ట్రై టు మ్యానిపులేట్ ఇట్. దట్స్ దేర్ యాటిట్యూడ్, థింకింగ్ కైండ్. సో అలాంటి రీజన్స్ వల్ల కూడా ఫ్రాడ్ చేయొచ్చు. సో బేసికలీ ఆడిటర్స్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఎలా ఉంటుందంటే, ఒకటి కొన్ని కార్పొరేట్ స్కామ్స్లో ద ఆడిటర్స్ దెమ్సెల్స్ హ్యావ్ గివెన్ సర్టైన్ అడ్వైజరీ టు కంపెనీస్ ఆన్ హౌ టు మ్యానిపులేట్ ది బుక్స్ అండ్ లేటర్ దే సర్టిఫైడ్ ఇట్ యాజ్ అంత బాగానే ఉందని సర్టిఫై చేయడం. లేదా కొన్నిసార్లు ద కంపెనీస్, ద మేనేజ్మెంట్ విల్ బీ వెరీ స్మార్ట్, దే నో హౌ టు ఎగ్జిక్యూట్ ఎ ఫ్రాడ్, దే ఎగ్జిక్యూట్ ఇట్
యూనో తర్వాత ఆడిటర్ని అట్రాక్ట్ ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి దే విల్ గెట్ ది ఫేవరబుల్ రిపోర్టింగ్, అది ఒక ఆప్షన్. సో ఈ రెండు వేస్లో కూడా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ఆడిటర్స్, దే హ్యావ్ డన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్, నాట్ ఎథికల్. సో ఇలాంటివి జరగకుండా ఆల్రెడీ చాలా సేఫ్ గార్డ్స్ ప్లేస్లో ఉన్నాయి. బట్ స్టిల్ దెర్ ఈస్ ఆల్వేస్ వన్ ఆర్ అదర్ లూప్ హోల్ విచ్ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్లో అదే చదువుతారు సార్, ఎక్కడ ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఇలా స్కాన్ని కప్పిపుచ్చాలని చెప్పి. బుక్స్లో అవి ఉండవు, బట్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై. సో నో లా ఈస్ 100% పర్ఫెక్ట్. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ మైన్యూట్ లూప్ హోల్ ఆర్ సంథింగ్ విచ్ యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎస్పెషల్లీ ఆడిట్లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే బోత్ అంటే ఇది వరల్డ్ వైడ్గా ఆడిట్ రిలేటెడ్ రోల్ వచ్చినప్పుడు, ఆడిటర్ రోల్ డెఫినెట్గా అందరూ డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆడిటర్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ వాచ్ డాగ్. అంటే హీ హ్యాస్ వెరీ లెస్ పవర్స్ ఫస్ట్. సో ఆడిటర్ ఈజ్ నాట్ సమ్ వన్ హూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిటెక్ట్ ఆల్ ది ఫ్రాడ్స్. ఎందుకనంటే ఆడిటర్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. సిబిఐ, సిఐడి వీళ్ళు డిఫరెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్, దే హ్యావ్ దేర్ పవర్స్, దే ఆర్ స్టాట్యూటరీ బాడీస్, దే కెన్ ఎంటర్ ఎనీ ప్రెమిసెస్. True. సో దే కెన్ టేక్ ఎనీ పర్సన్ ఇన్ టు కస్టడీ. సో అలాంటి పవర్స్ ఆడిటర్కి లేవు కదా. సో డెఫినెట్లీ ఆడిటర్ హ్యాస్ ఎ లిమిటేషన్ వర్క్ చేసేటప్పుడు. కొన్ని రకాల ఫ్రాడ్స్, కేర్ఫుల్లీ హిడెన్ ఫ్రాడ్స్ ఆడిటర్స్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు. దట్ ఈస్ జనరల్లీ ఒకటి యాక్సెప్టెడ్, వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేసిన పాయింట్, ఆడిటర్కి లిమిటేషన్స్ ఉన్నాయని. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకుని దే ట్రై టు టేక్ షెల్టర్ అండ్ ఎగ్జిక్యూట్ సపోర్ట్ certain corporate frauds. So the first argument they put forward to court is, sir, we have limitations, we cannot identify a fraud. But problem here is not identifying due to your limitations is different. You identified it but not reporting is different. Okay. So the second one, if at all it is identified, it will be punished. The first one, where you are unable to identify because of your limitations, auditors will be safeguarded. Yeah. సార్ ఇప్పుడు చాలా బిజినెసెస్ మార్కెట్లో రన్ చేసేది ఐదర్ ఇట్ మైట్ బి పొలిటీషియన్స్, పొలిటికల్ ఫ్యామిలీస్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. ఇలాంటి వాళ్ళతో ఆడిటర్ వర్క్ చేసినప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది? యా, ఆడిటర్స్ డెఫినెట్గా ప్రెషర్ ఫేస్ చేయొచ్చు. అంటే దీన్ని ఆడిటింగ్ టెర్మినాలజీలో కూడా వి కాల్ ఇట్ అస్ మోర్ ఆఫ్ ఇంటిమిడేషన్ థ్రెట్స్. ఓకే అంటాం. ఫెమిలియారిటీ థ్రెట్స్, ఇంటిమిడేషన్ థ్రెట్స్. అంటే ఒక ఆడిటర్కి ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హీస్ బేసికలీ హీ హ్యాస్ టు గివ్ వాట్ ఈస్ మైండ్ సేస్, అది చెప్పగలగాలి హానెస్ట్గా. సో బట్ యాజ్ యూ సెడ్, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పర్సన్స్, వీళ్ళ ఆడిట్స్, వీళ్ళ ఎంటిటీస్ ఆడిట్స్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ ఉండొచ్చు. సో దానికి సేఫ్ గార్డ్ చేయడానికి చాలా మెజర్స్ ఉన్నాయి. వాట్ ఐసీఐ సజెస్ట్ ఈజ్, if you are really facing some kind of intimidation, resign and come out. Okay. Simply. There is no point in risking your career, risking your profession and giving some favorable opinion to them. So resign and come out. So that's the main guidance ICA gives, the standards also. So that's what mostly people will do. ఓకే సార్, రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమా చాలా హిట్ అయింది కదా. సో దాంట్లో టెల్లర్ ఏం చేస్తాడంటే, హీరో టెల్లర్ ఏం చేస్తాడు, సండే వస్తే సాటర్డే నైట్ క్యాష్ తీసుకెళ్ళి సండే బిజినెస్ చేసి మళ్ళీ మండేకి తీసుకొచ్చి అమౌంట్ పెడతాడు బ్యాంక్లో. సో నిజంగా ఈరోజు బ్యాంక్లో అలాంటి స్కామ్స్ అవుతాయా? ఈరోజు అలాంటి పర్టికులర్ మూవీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ద టైమ్ లైన్ వాజ్ డిఫరెంట్. ఈ ప్రజెంట్ డే సినారియో కాదు, దట్స్ 80s and 90s సినారియో. ఆ రోజుల్లో అలాంటి ఫ్రాడ్స్ జరిగేవి. ఎందుకంటే దాన్ని టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్ అంటారు యాక్చువల్గా, దానికి టెర్మినాలజీ. అంటే బేసికలీ ఏం జరుగుతుందంటే, ఒకరోజు వచ్చిన రిసీప్ట్స్ని నెక్స్ట్ డే హ్యాండ్ ఓవర్ చేయాలి అనే మెకానిజం ఉన్నప్పుడు, సో ఈ రోజు వచ్చిన రిసీప్ట్స్ని నేను బయట మార్కెట్లో యూస్ చేసుకుని రేపు మార్నింగ్ వచ్చిన రిసీప్ట్స్ని రేపు ఈవినింగ్ తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి నిన్న వచ్చిన రిసీప్ట్స్ అని నేను చెప్పొచ్చు. సో దట్స్ బేసికలీ హౌ టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్ వర్క్స్. సో ఈ రోజుల్లో ఏమైపోయినాయంటే, సెటిల్మెంట్ సిస్టమ్స్ చాలా స్పీడ్ అయిపోయాయి. డే టు డే సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూసేజ్ ఇవి ఎక్కువ అయిపోయాయి. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి ఫ్రాడ్స్ జరిగే ఇన్స్టెన్స్ తక్కువ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ రోజుల్లో ఫ్రాడ్ జరగవు అని కాదు. సో అలాంటి ఫ్రాడ్స్ జరిగే ఇన్స్టెన్సెస్ తక్కువ.
సార్ ఇలాంటి స్కామ్స్ ఇంకేమైనా ఉన్నాయా సార్? సత్యం స్కామ్లు కానీ, లేదు అంటే బీసీజీ మీరు చెప్పిన స్కామ్ కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కామ్స్ ఎలాంటివి ఉంటాయి? అంటే ఇంకొక స్కామ్ కార్పొరేట్ స్కామ్స్లో ఐ మీన్ ఒకటి ఏబీజీ షిప్ యార్డ్ స్కామ్ ఒకటి ఉంది. సో వేర్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 20,000-23,000 crores బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకొని దే హ్యావ్ డిఫాల్టెడ్, దే బికెమ్ ఎన్పిఏ. సో దాంట్లో కూడా అంతే, వాళ్ళు చేసింది ఏంటంటే దే హ్యావ్ షోన్ మోర్ రెవెన్యూస్, మోర్ ప్రాఫిట్స్, ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ చూపించి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవటం. నిజానికి ఆ సిచ్యువేషన్ లేదు. దెన్ దే డిఫాల్టెడ్. ఆ మనీ తీసుకున్న మనీ అంతా ఇఫ్ దే స్పెండ్ ఫర్ ద బిజినెస్ అండ్ గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఏదో ఒక రకంగా బెనిఫిట్ ఇస్తుంది. బట్ వాట్ దే యాక్చువల్లీ డూ, అలాంటి తీసుకున్న లోన్స్ని దే డైవర్ట్ ఇట్ టు దేర్ పర్సనల్ అకౌంట్స్ అండ్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఎలాగ ఓన్గా అసెట్స్ కొనుక్కోవటం, ప్రమోటర్స్ నేమ్స్ మీద వీళ్ళ మీద పర్సనల్ కొనుక్కోవటం. సో ఈ కంపెనీ కోసం ఇది యూస్ చేసాం, లాస్ అయిపోయింది అనే నేమ్ తోటి లోన్స్, కంపెనీ పేరు మీద తీసుకున్న లోన్స్ కట్టకపోవటం. సో ఇలాంటివి చేస్తున్న ఇన్స్టెన్సెస్ అది ఏబీజీ షిప్ యార్డ్ వాటిలో కూడా జరిగింది. సో లాట్ ఆఫ్ ఇన్స్టెన్స్ అలాంటివి చాలా జరిగాయి. సో కార్పొరేట్ స్కామ్స్లో అదొకటి ఆఫ్ లేట్ ఈ మధ్యకాలంలో వచ్చిన స్కామ్స్లో. సార్ 2016లో మోడీ గారు డిమానిటైజేషన్ చేసింది బ్లాక్ మనీ ఆపడానికి అని చెప్పి. బట్ విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ బ్లాక్ మనీ అనేది మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అయిపోయింది. సో ఎలాంటి ఇండస్ట్రీస్లో ఎక్కువ బ్లాక్ మనీ చూస్తాం మనం? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బ్లాక్ మనీ? బ్లాక్ మనీ అంటే బేసికలీ మనం డిస్క్లోజ్ చేయని మనీ. అంటే నాకు ఇప్పుడు ఇన్కమ్ ఉంది, ఒక 3 lakhs బిజినెస్ ఇన్కమ్, నేను 3 lakhs rupees ఇన్కమ్ ఎర్న్ చేస్తానండి, నేను డిపార్ట్మెంట్స్కి డిస్క్లోజ్ చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి, దట్స్ వాట్ డిస్క్లోజ్డ్ కదా. సో అలా డిస్క్లోజ్ చేయని దాన్ని, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ని వి కాల్ ఇట్ యాజ్ నార్మల్గా బ్లాక్ మనీ అంటాం. సో అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. ట్రెడిషనల్లీ కరప్షన్ ఇండియాలో కొంచెం కన్సిడరబుల్ లెవెల్స్లో ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. కరప్షన్ ద్వారా వచ్చిన బ్రైబ్స్ ఇవి వాళ్ళు డిస్క్లోజ్ చేయాలన్నా చేయలేరు కదా. సో దట్ ఆల్ గోస్ ఇన్ టు బ్లాక్ మనీ. అండ్ ఆఫ్ కోర్స్ చాలా బిజినెస్ ఎంటిటీస్ ఏం చేస్తాయంటే, లిస్టెడ్ ఎంటిటీస్ కాకపోయినా అదర్ ఎంటిటీస్ దే ట్రై టు సప్రెస్ దేర్ ప్రాఫిట్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ట్యాక్సెస్. సో అది కూడా చాలా వరకు బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అవుతుంది. సో నార్మల్ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో డూ దట్. ఇది జనరల్గా బ్లాక్ మనీ అంటే. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్లాక్ మనీ అంటే క్యాష్లోనే ఉండాలని లేదు. ఓకే. సో బ్లాక్ మనీ కెన్ బీ ఇన్ గోల్డ్. సో నేను క్యాష్ పెట్టుకోలేదు, గోల్డ్ కొనుక్కున్నాను. సో డిమానిటైజేషన్ చేయడం వల్ల గోల్డ్కి ఏం ఎఫెక్ట్ పడలేదు కదా. సో అలాగే నేను బ్లాక్ మనీ ఉంది, సో నేను ల్యాండ్ కొనుక్కున్నాను, సో ల్యాండ్కి ఏం ఎఫెక్ట్ పడలేదు కదా. సో బ్లాక్ మనీ అంటే క్యాష్లోనే ఉండాలని కాదు. సో ఇట్ కెన్ బీ ఇన్ డైవర్స్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉండొచ్చు. సో దానివల్ల బ్లాక్ మనీని 100% డిమానిటైజేషన్ వల్ల అడ్రస్ చేయగలిగాము ఆర్ చేయొచ్చు అనేది రాంగ్ నోషన్. ఓకే. సో దానివల్ల డెఫినెట్గా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. బట్ ఎంటైర్ బ్లాక్ మనీని కంట్రోల్ చేయటం అనేది దట్ డిమానిటైజేషన్ అలోన్ విల్ నాట్ డూ. ఓకే. అదొకటే సరిపోదు. మరి బ్లాక్ మనీని ఆపాలంటే మనం ఏం చేస్తాం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? అది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. అంటే చాలా రకాల మెజర్స్ మనం తీసుకోవాలి సిస్టమేటికలీ. కొన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రాంగ్ చేయాలి. సో ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటాం. ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్లో ఈ ట్యాక్సేషన్ ఉండదు. ఓకే. అంటే వాట్ ఎవర్ ఇన్కమ్ యూ ఎర్న్, అక్కడ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసినా బిజినెస్ చేసి నువ్వేం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే. సో బేసికలీ చాలామంది ఏం చేస్తారంటే ఇండియాలో ఎర్న్ చేసిన ఈ బ్లాక్ మనీని త్రూ హవాలా రూట్స్ ద్వారా ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి పంపించి అక్కడ కంపెనీలు పెట్టి అక్కడ ఎర్న్ చేసినట్టుగా చూపిస్తారు. అక్కడ ఎలాగో ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా, సో అక్కడ ఎర్న్ చేసినట్టుగా చూపిస్తారు. సో దీన్ని మనీ లాండరింగ్ అంటాం. సో ఈ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎంటిటీస్ ఇన్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. ఓకే. ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఎందుకు అలా చేస్తాయి, వాళ్ళకేంటి బెనిఫిట్, ఆ కంట్రీస్ ఎందుకు ప్రమోట్ చేస్తాయి ఇలాంటి వాటిని అంటే, వాళ్ళు సర్వైవ్ అయ్యేదే అలాంటి కంపెనీస్ వల్ల. ఆ కంట్రీస్ లైక్ మారిషస్ కానీ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కానీ, కేమెన్ ఐలాండ్స్ కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళకుండే మేజర్ ఇన్కమ్ అపార్ట్ ఫ్రమ్ టూరిజం ఇలాంటి కంపెనీస్ స్టార్ట్ చేయడం వల్లే వస్తాయి. సో అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మన కంట్రీకి దానివల్ల లాస్ కదా. సో వీటిని ఐడెంటిఫై చేయడానికి ఇంకొంచెం పవర్ఫుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి. ఎందుకంటే ఈ షెల్ కంపెనీస్ ఇవి స్టార్ట్ చేసి
చాలా ట్రాన్సాక్షన్స్ ఏంటంటే లింకేజ్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఇలాగ చాలా కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ట్రేస్ చేయటం చాలా కష్టం. ఓకే. సో మళ్ళీ అక్రాస్ కంట్రీస్ కాబట్టి అదొక ప్రాబ్లమేటిక్ ఉంది. సో అందుకని దీనికి ఏంటంటే కొంచెం లాస్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవ్వాలి, ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ అవ్వాలి. సో బేసికలీ ఈ ఏరియాస్ పైన వర్క్ చేస్తే కానీ మనం కొంతవరకైనా అడ్రస్ చేయడం కష్టం. సో ఇది లాంగ్ ప్రాసెస్. సార్ మనీ లాండరింగ్ అన్నారు కాబట్టి సినిమాలలో సగం సగం నోట్ ఒక దగ్గర ఆ నోట్ ఉంటుంది, ఈ నోట్ వెళ్తే డబ్బులు ఇస్తారు కదా, అలాంటివి మీ ఎక్స్పీరియన్స్లో ఏమన్నా చూసారా? లేదు, నా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమాల్లో చూడటం నేను కూడా. సో బేసికలీ యాజ్ ఐ సెడ్ అది హవాలా ట్రాన్సాక్షన్స్ ఆర్ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ఇక్కడ మనీ హ్యాండ్ ఓవర్ చేస్తారు, బయట కంట్రీస్లో దే విల్ హ్యాండ్ ఓవర్ ఫారిన్ కరెన్సీ, ఆ కంట్రీస్లో వాళ్ళు ఎర్న్ చేసినట్టు చూపించి అగైన్ దే బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఇండియా యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్. సో దట్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఇన్కమ్ అని తీసుకురారు, ఇన్కమ్ అని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. సో ఇన్కమ్ అని కాకుండా సమ్వేర్ లైక్ లోన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అని తీసుకొచ్చి దే ట్రై టు యూజ్ ఇట్ హియర్. ఓకే. అలా. సార్ ఇప్పుడు స్టార్టప్ కల్చర్ చాలా పెరుగుతుంది కదా, సో ఒక కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ని ప్రాసెస్ ఆర్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒక స్టార్టప్ రిలేటెడ్ దాంట్లో చార్టెడ్ అకౌంటెంట్స్ రోల్ అనేది జనరల్లీ ఈ రోజుల్లో స్టార్టప్స్ మనం ఎవరు స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, దే వాంట్ టు డెవలప్ ఇట్ ఇంటూ ఎ బిగ్ స్టార్టప్ కంపెనీ, దే వాంట్ టు బికమ్ యూనికార్న్. సో అలాంటి ఐడియాతోటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు దే హ్యావ్ బిజినెస్ నాలెడ్జ్, బట్ మేబీ దే విల్ నాట్ బి దట్ గుడ్ ఇన్ మేనేజింగ్ ఫినాన్సెస్. సో డెఫినెట్గా ఈ రోజుల్లో స్టార్టప్స్లో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ యాక్టివ్ రోల్. ఓకే. సో బీట్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ చూసుకోవడం, స్ట్రాటజిక్ ఫినాన్స్, ఇవే కాకుండా ఫండ్స్ రిక్వైర్మెంట్స్, బికాజ్ స్టార్టప్ కంపెనీ గ్రో అవ్వాలంటే ఎక్స్పోనెన్షియల్గా చాలా ఫండ్స్ కావాలి. సో ఆ ఫండ్స్ని తీసుకురావాలంటే ఈ ఇన్వెస్టర్స్ని వీళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మనం కరెక్ట్గా ఈ ఇంటర్నల్గా బుక్స్ కరెక్ట్గా రెడీ చేసుకోవాలి. నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి ప్రొజెక్షన్స్ అన్నీ రెడీ చేయాలి, వాళ్ళకి అట్రాక్టివ్గా ప్రజెంటేషన్స్ ఇవ్వగలగాలి. ఇన్ డూయింగ్ దట్ అగైన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ప్లే అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, ఆఫ్టర్వర్డ్స్ వెన్ దే రిసీవ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, అవి కూడా కరెక్ట్ వేలో యూటిలైజ్ చేయాలి, కరెక్ట్ వేలో మేనేజ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్ ఆల్ దిస్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్లేయింగ్ యాక్టివ్ రోల్స్. అపార్ట్ ఫ్రమ్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, ఇవి కూడా చేస్తున్నారు. సో స్టార్టప్స్లో నాట్ ఓన్లీ దట్, ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటంటే, సో స్టార్టప్స్ కొన్ని ఇయర్స్ మంచి బ్రాండింగ్ ఇవి జరిగిన తర్వాత ఇఫ్ దేర్ యాక్టివిటీస్ ఆర్ స్ట్రీమ్ లైన్, దే ఆర్ ఇన్ టు ప్రాఫిట్స్, దే ఆర్ కమింగ్ ఇన్ టు పబ్లిక్ ఆఫర్స్ చేస్తున్నారు. సో దట్ ఆల్సో అగైన్ సపోర్టెడ్ బై లాట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్. So there are all these contributions being made. So a chartered accountant is playing active role, very vital role in startups and its evolution. Okay. ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ చూసుకుంటే 27% ఉంది సార్, కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇది రూరల్ ఏరియాస్లో అండ్ ఉమెన్లో ఇంకా తక్కువ ఉంది ఫైనాన్షియల్ లిటరసీ. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ? బేసికలీ ఒక క్లయింట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు, క్లయింట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు జనరల్లీ దే హ్యావ్ వెరీ లెస్ ఐడియా ఆర్ వెరీ బేసిక్ ఐడియా అబౌట్ టాక్సేషన్ సిస్టమ్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో చాలామందికి వెన్ దే మేక్ మనీ దే డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్ ఇట్ యాజ్ వెల్, హౌ టు ప్రొటెక్ట్ ఇట్ యాజ్ వెల్. సో చార్టెడ్ అకౌంటెంట్స్, ఎస్పెషలీ ద ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్, దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ దీస్ సర్వీసెస్. లైక్ అంటే ఒక పర్సన్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోజుల్లో ట్యాక్స్ లాస్, ఇవన్నీ ట్యాక్స్ కంప్లైన్సెస్ చాలా సీరియస్ అయిపోయాయి. సో ఇఫ్ దే ఆర్ నాట్ మెట్, దెర్ ఆర్ హ్యూజ్ పెనాలిటీస్, ఆల్సో సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఒక మనీ మనం కరెక్ట్గా మేనేజ్ చేయలేదు అంటే ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ క్లయింట్స్కి అడ్వైస్ చేయొచ్చు. ఓకే. సో దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఒక క్లయింట్ వచ్చినప్పుడు జనరల్లీ ఇప్పుడు చాలామంది వెరీ బేసిక్ ఆస్పెక్ట్స్ లైక్ ఒక హౌస్ సేల్ చేశాను, వాట్ ఐ షుడ్ డూ, సో ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, చార్టెడ్ అకౌంటెంట్స్ విల్ హ్యాండిల్ దట్. సో విల్ టెల్ దెమ్ యూ కెన్ బై అ న్యూ హౌస్ విత్ దిస్, యూ కెన్ గెట్ ట్యాక్స్ డిడక్షన్స్ యాజ్ వెల్, సో యూ కెన్ గెట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్. సో ఇవన్నీ సజెస్ట్ చేస్తారు. దే ఆర్ ప్లేయింగ్ వెరీ యాక్టివ్ రోల్.
అండ్ దే ఆర్ గివింగ్ గుడ్ సర్వీస్, గుడ్ కన్సల్టేషన్స్. సార్ జనరల్గా ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉందో చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఇంకొంచెం అనాలిటికల్గా చూసి ఇన్వెస్ట్ చేయాలి అంటే స్కామ్స్ అవుతాయి ఇంటర్నల్గా, వాళ్ళకి తెలియవు. సో వాళ్ళు అనాలిటికల్గా చూసి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? డ్యామేజ్ జరగకముందు, వాళ్ళకి డ్యామేజ్ జరగకముందు ఇన్వెస్ట్ చేయాలి. స్కామ్ బయటకు వచ్చిందంటే ఎలాగో జరగాల్సిన లాస్ జరిగిపోతుంది. ఒకటి కొన్ని పాయింట్స్ కొంచెం అంటే మనం కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే జనరల్లీ ఒకటి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఈ హర్డ్ ఇన్వెస్టింగ్ అనేది చేయకూడదు. అంటే ఐ మీన్ హర్డ్ థింకింగ్ అంటే జనరల్లీ ఒక గొర్రెల మందలాగా ఒకళ్ళు ఇన్వెస్ట్ చేశారని మిగతా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టింగ్. అన్ఫార్చునేట్లీ చాలా వరకు జరుగుతుంటుంది. సో వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ అనాలిసిస్ డన్ బిఫోర్ వీ డూ ఇన్వెస్ట్మెంట్. అదర్వైజ్ ఇఫ్ నాట్ టుడే టుమారో దే విల్ సఫర్ లాస్. సో దీంట్లో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే జనరల్లీ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎ కంపెనీ విచ్ ఈస్ డిక్లేరింగ్ ప్రాఫిట్స్, సో యూ ఆల్సో లుక్ ఫర్ వెదర్ దే ఆర్ జనరేటింగ్ క్యాష్. అంటే ఈ చాలా స్కామ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే సత్యం స్కామ్ కానీ లేకపోతే ఎనీ అదర్ స్కామ్, బీసీజీ, వీటిల్లో వాట్ ఎవర్ ప్రాఫిట్స్ దే ఆర్ ఇన్ఫ్లేటింగ్ దానికి తగ్గట్టుగా క్యాష్ వాళ్ళు చూపించలేరు కదా, నిజానికి లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు జనరల్లీ రిసీవబుల్స్ అంటే సేల్ చేశాను ఇంకా రావాలి అన్నట్టుగా దే విల్ డిస్క్లోజ్. డెటార్స్ అంటాం, రిసీవబుల్స్ అంటాం. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ మోర్ ఇంక్రీజ్ ఇన్ డెటార్స్, సో ప్రాఫిట్స్ పెరిగిపోతున్నాయి బాగా డ్రాస్టిక్గా, దాని తగ్గట్టు క్యాష్ రావట్లేదు బట్ డెటార్ బ్యాలెన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. అదొక పాయింట్ మనం చెక్ చేసుకోవాలి. రెండోది డివిడెండ్స్ ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇండికేషన్. హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు సో డివిడెండ్ ఇవ్వచ్చు కదా ఎంతో కొంత. సో డివిడెండ్స్ రావట్లేదు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే సర్టైన్ థింగ్స్ ఇంకా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క స్కామ్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఈ రోజుల్లో ఏమైపోయినాయి కంపెనీస్కి, ఒక కంపెనీ కాదు గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సబ్సిడరీస్ అండ్ ఆల్. ఎక్కడున్నాయి ఈ సబ్సిడరీస్ ఎక్కువగా మనం అది కూడా అనలైజ్ చేసుకోవాలి. చాలా ఈ మధ్యకాలంలో జరిగిన చాలా స్కామ్స్లో లాట్ ఆఫ్ దీస్ సబ్సిడరీస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కంట్రీస్ వేర్ ఆడిట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, అంటే అక్కడ ఆ సబ్సిడరీ ఎంత నెంబర్స్ చూపించినా అక్కడ ఎవరు వెరిఫై చేసేవాళ్ళు లేరు. ఇక్కడ హోల్డింగ్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ ఆడిటర్స్ ఏం చేస్తారు, అన్ఆడిటెడ్ కానీ మాకు టైం లేదు అవంతా ఆడిట్ చేయడానికి, సో అవి అన్ఆడిటెడ్ వి రిలేడ్ ఆన్ అన్ఆడిటెడ్ నెంబర్స్ అన్నట్టుగా చెప్తారు. కానీ సో వీళ్ళు దాన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెక్ చేయరు కదా. సో ఈ ప్రాసెస్లో అన్ఆడిటెడ్ నెంబర్స్ అని చెప్తే ఆడిటర్స్కి రెస్పాన్సిబిలిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కన్సాలిడేటెడ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ యాజ్ యూ ఐడెంటిఫైడ్ ఎర్లియర్ ఈ స్కామ్స్లో ఇఫ్ ఆడిటర్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్, మేబీ దట్స్ హౌ దే ట్రై టు ఎస్కేప్. సో అందుకని అలాంటివి ఏమైనా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు దేర్ రెవెన్యూస్, టు దేర్ ప్రాఫిట్స్, అవి ఏ కంట్రీస్లోనే, అవి ఎంతవరకు నిజమైన కంపెనీస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. అలాగే ఎలాగూ మనకి ఏ స్కామ్ జరిగినా కూడా జనరల్లీ కొన్ని ఇండికేషన్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే బీట్ డిపార్ట్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి. సో అవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ వేరియస్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అబ్జర్వ్. సో ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్, అంటే మనం అన్నీ చెప్పలేము. సో కొన్ని ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ద 3 ఫైనాన్షియల్ హ్యాబిట్స్ టు మేక్ ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ఫుల్, ఎస్పెషల్లీ స్టార్టప్స్? మనకి ఇండియాలో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ స్టార్టప్ ఐడియాస్, వెరీ అట్రాక్టివ్ ఐడియాస్, బట్ ఫినాన్షియలీ వైబుల్ అవ్వట్లేదు. ప్రాఫిట్స్లోకి రావడానికి చాలా టైం పడుతుంది, లేదా ప్రాఫిట్స్లోకి రాలేక చాలా ఐడియాస్ క్లోజ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక స్టార్టప్ సక్సెస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు మేక్ ఇట్ ఎ ప్రాఫిటబుల్ ఐడియా. ద ఐడియా ఆన్ పేపర్ అట్రాక్టివ్ ఉంటే సరిపోదు. సో ఇట్ షుడ్ రియల్లీ జనరేట్ సమ్ ప్రాఫిట్. Otherwise, there is no point in having a startup in first place. So, first thing is that profit అనేది ఎర్న్ చేసే కెపాసిటీ ఐడియాకి ఉండాలి. రెండోది ఏంటంటే స్టార్టప్స్కి చాలా ఫండ్స్ వస్తాయి, అంటే ఇఫ్ ద ఐడియా ఈజ్ అట్రాక్టివ్. ఇంకో పాయింట్ ఏమవుతుందంటే ఇండియాలో స్టార్టప్స్ చాలామంది నిజంగా దాన్ని సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్ ఎంటిటీ కింద రన్ చేయాలనే ఇంటెన్షన్ కంటే సమ్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి
దాన్ని మనం సేల్ చేసుకొని వేరే వాళ్ళకి సేల్ చేసి మన షేర్స్ మనం ఎగ్జిట్ అయిపోదాం అనే కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఎక్కువ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ స్టార్ట్అప్ అయినా ఇట్ షుడ్ హ్యావ్ ప్రాఫిటబుల్ అప్రోచ్. సెకండ్ థింగ్, వెన్ దే రిసీవ్ ఫండ్స్ దే నీడ్ టు యూజ్ ఇట్ వైజ్లీ. యా, సో ఎందుకనంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ, లైక్ బైజూస్ కేసు. బైజూస్ ఈజ్ సచ్ ఎ బిగ్ కంపెనీ, రిసీవ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఫండింగ్ వచ్చింది వాళ్ళకి. బట్ వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ ఇట్ డెవలప్డ్ దేర్ కోర్ బిజినెస్. సో ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేశారు, బ్రాండ్ ప్రమోషన్. సో ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్ చేశారు, సో బీసీసీఐ క్రికెట్ టీమ్ స్పాన్సర్ చేశారు. సో దే హ్యావ్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆన్ దట్. ఇన్స్టెడ్ నిజంగా నువ్వు ఒక ఎడ్యుటెక్ కంపెనీ రన్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ ట్రై టు యూజ్ ఆల్ దిస్ అండ్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు ది స్టూడెంట్స్ హూ ఆర్ టేకింగ్ దీస్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్, సో మేబీ ఇట్ వుడ్ హ్యావ్ యాడెడ్ మేడ్ దెమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్. బట్ వాట్ హ్యాపెండ్, ఆ వచ్చిన ఫండ్స్ అన్ని వాళ్ళు బ్రాండింగ్కి వీటికి ఖర్చు పెట్టారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు అయ్యి నిజంగా బిజినెస్కి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది కానీ వాల్యూ అడిషన్ ఏం జరగలేదు. సో ఆటోమేటిక్గా బిజినెస్ ఫెయిల్ అయింది. నౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఈవెన్ టు మీట్ దేర్ salary commitments. Yeah, so that is one more thing. So use the funds very wisely. And also another point ఏంటంటే ఈ స్టార్టప్ ఎకోసిస్టంలో సో దే నీడ్ టు హ్యావ్ one strategic plan. Okay. Like say what we have to do, you know, in this year or 10 years down the line or 5 years down the line. So they need to have this strategic plan. So take help of professionals. So maybe the people who have got that startup idea, they might not be that much knowledgeable in financial aspects. Yes. So take a professional help, try to get support, build a team. So that will help in success of the startup. Yeah. సో గవర్నమెంట్ కేజీ టు పీజీ ఉన్నట్టు మీ సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదో ప్యాకేజ్ సిస్టమ్ అని చెప్పి స్టార్ట్ చేశారంట కదా. యా, అన్ఫార్చునేట్లీ అదొక పాయింట్. అది కూడా పేరెంట్స్లో ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ క్రియేట్ చేసింది సిఏ కోర్స్కి, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. ఈ ప్యాకేజ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు సిఏ ఫౌండేషన్ సే ఇంటర్మీడియట్ నుంచి ఒక స్టూడెంట్ ఎంఈసీ జాయిన్ అవుతున్నాడు అనుకోండి, ఎంఈసీ నుంచే సిఏ ఫైనల్ వరకు అంతా కలిపి ఒక ప్యాకేజ్ తీసుకుంటారు, ఒక ఫీజు. అది ఎలా అట్రాక్ట్ చేస్తారంటే ఇంటర్మీడియట్ మీకు ఫస్ట్ ఇయర్ ఒక 60,000 ఫీజు, సెకండ్ ఇయర్ ఒక 70,000 ఫీజు, ఫౌండేషన్కి ఒక 50,000, ఇంటర్కి ఒక 1 lakh, ఫైనల్కి ఒక 1 lakh, మొత్తం కలిపి ఒక 4-5 lakhs లిస్ట్ చెప్తారు. చెప్పి మీకు ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఇప్పుడే తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడే మీకు 4 lakhsకే వస్తుంది, లేదా 3,50,000కే వస్తుంది అని ఈ ప్యాకేజ్ సిస్టంలో వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. జనరల్లీ పేరెంట్స్ వీళ్ళు ఏమనుకుంటారు, చాలా కన్సిడరబుల్ అమౌంట్ బర్డెన్ తగ్గుతుంది కాబట్టి తీసుకుందాం. సో ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్స్ నుంచి యు ఆర్ కలెక్టింగ్ ద ఎంటైర్ ఫీజ్ అప్ ఫ్రంట్. బట్ సిఏకి ప్రెడిక్టబుల్ టైం లైన్ లేదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కొంతమంది స్టూడెంట్స్ సిఏ ఇంటర్ క్లియర్ చేయలేకపోయారు, సిఏ ఫైనల్ క్లియర్ చేయలేకపోయారు, లేదా సిఏ ఫౌండేషన్ వరకు సక్సీడ్ అయ్యారు, తర్వాత దే ఆర్ అనేబుల్ టు మూవ్ అప్ ఫార్వర్డ్. సో అలాంటప్పుడు ఇఫ్ దే వాంట్ టు లీవ్, ఆల్ ద మనీ దే హ్యావ్ పెయిడ్ అదంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే. సో దిస్ డే లైట్ లూటింగ్. సో పట్టపగలు వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు. సో వీఆర్ ఆల్వేస్ అగెయిన్స్ట్ దట్ ప్యాకేజ్ సిస్టమ్ అండ్ వీ వాంట్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఫైటింగ్ దిస్ ప్యాకేజ్ సిస్టమ్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ప్యాకేజ్ సిస్టమ్ వల్ల ఇంకొక ఇష్యూ కూడా, దే టుక్ ఆల్ ది ఫీజ్ అప్ ఫ్రంట్ కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు స్టూడెంట్కి చెప్పాలని, స్టూడెంట్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి, స్టూడెంట్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలనే మోటివేషన్ ఏముంటుంది. ఇప్పుడు నా దగ్గర 6 yearsకి ఫీజు ఒకేసారి కట్టేశాడు అనుకోండి, సెకండ్ ఇయర్ నేను సరిగ్గా చెప్పను, సెకండ్ ఇయర్ చెప్పకపోయినా ఆ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాడు కదా. సో అంత ఫీజు నా దగ్గర కట్టేసినాడు, నా దగ్గరే ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ కూడా ఇన్స్టిట్యూట్కి ఉండటం వల్ల స్టూడెంట్స్ని బెటర్ సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకి అనే మోటివేషన్ కూడా ఉండదు. అదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంత ఫీజు ఒకేసారి కలెక్ట్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నుంచి మరి స్టూడెంట్ ఎంతో కొంత ఫీజు హిడెన్ ఫీజు కలెక్ట్ చేస్తారు. అంటే బుక్స్ కను,
లేకపోతే మళ్ళీ ఏసీ క్లాసెస్ అను, ఇలా ఏదో ఒక నేమ్ చెప్పి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఫీజు కలెక్ట్ చేస్తారు. అదంతా కూడా స్టూడెంట్స్కి బర్డెన్. ఇవన్నీ అన్ఫార్చునేట్లీ కొన్ని సిఏ ఇన్స్టిట్యూట్స్ ఫాలో అవుతున్న మెకానిజం. దీనికి హిడెన్గా ఒక రీజన్ ఏంటంటే, ఐ టెల్ యూ దాట్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరికి ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి వచ్చారనుకోండి. సో బేసికలీ మై మోటివేషన్ ఈజ్ దట్ ఐ వాంట్ టు గివ్ హిమ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రిపేర్ హిమ్ టువర్డ్స్ సిఏ ఎగ్జామినేషన్స్. సో సిఏ ఫౌండేషన్ వరకు అతను సక్సీడ్ అయిన తర్వాత బేసికలీ వీ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీఆర్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్స్, వీ టేక్ సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ లెవెల్ క్లాసెస్. ఓకే. So lot of CA institutes where the CA inter and CA final classes are basically conducted by those who are not qualified CAs or those who are semi qualified CAs వాళ్ళ చేత పిలిపించి చెప్పించేస్తున్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. సో బేసికలీ ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారు, ఫౌండేషన్ లెవెల్ వరకు అక్కడ చదువుకున్నా CA inter they want to move out. So given a chance they'll definitely move. But they don't want that student to go to the institute which is providing a better service in CA inter, CA final. So that's why they are locking a student at intermediate level itself. So we are not allowing you to go there. So అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేయటాలి. దానివల్ల స్టూడెంట్ కెరీర్ని ఎఫెక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో దే ఆర్ లూటింగ్ మనీ. ఓకే. సార్ ఫైనల్ క్వశ్చన్. సో ఒక పేరెంట్ ఆర్ స్టూడెంట్ సిఏ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈస్ దర్ ఎనీ చెక్ లిస్ట్ టు ఫాలో? సిఏ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇఫ్ ఐఎమ్ ఇన్ పేరెంట్స్ పొజిషన్, వాట్ ఐ విల్ లుక్ ఇన్ టు ఈస్ హూ ఆర్ ది ఫ్యాకల్టీ టీమ్. దట్స్ ది ఫండమెంటల్ థింగ్ కదా. సో ఒక సిఏ ఎనీ కాలేజ్ ఐఎమ్ జాయినింగ్, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎస్పెషల్లీ సిఏ లాంటి కోర్సెస్లో ఫ్యాకల్టీ టీమ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నాలెడ్జబుల్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఆటోమేటిక్గా దే కెన్ గివ్ దట్ అవుట్పుట్ టు ది స్టూడెంట్స్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్ ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, ప్రిఫరబుల్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఎందుకంటే హ్యావింగ్ డన్ సిఏ దే విల్ బీ ఏబుల్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ అ బెటర్ వే. దే నో ద సిఏ కోర్స్ బోత్ అకాడమికలీ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్లీ. సో వాళ్ళు ఆల్రెడీ క్రాక్ చేస్తున్నారు కాబట్టి సో దే విల్ బీ ఏబుల్ టు గివ్ ఎ బెటర్ సర్వీస్. సో అట్లీస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్, మెజారిటీ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డీల్ చేస్తున్నారా సబ్జెక్ట్స్, అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఆర్ దే సింప్లీ గివింగ్ కోచింగ్ ఆర్ దే గివింగ్ అసిస్టెన్స్ ఇన్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ దట్ కోచింగ్ అయిపోయి 4 చాప్టర్స్ మనం సబ్జెక్ట్ చెప్పేసి పంపించేస్తే స్టూడెంట్ తర్వాత కరెక్ట్గా ఎగ్జామ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వకపోతే, బికాజ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఇన్ సిఏ ఎగ్జామినేషన్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో ఆ వేలో వాళ్ళని ప్రిపేర్ చేయించగలగాలి. సో దానికి కంటిన్యూస్గా వాళ్ళకి గైడెన్స్, సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయటం, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ వేలో వాళ్ళని ప్రిపేర్ చేయించడం, ఇది కూడా జరుగుతుందా లేదా ఎన్షూర్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, బికాస్ ఒక 8 hours కూర్చొని మనం వినగలగాలి అంటే ద ప్రెమిసెస్ షుడ్ బి అకార్డింగ్ టు దట్. సో అది కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎట్ ద ఎండ్ హౌ హార్నెస్ ద మేనేజ్మెంట్ ఆర్, బికాస్ చెప్పడానికి ఒక ఫీజు చెప్పొచ్చు, తర్వాత ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సో దే నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫీజ్, హౌ కమిటెడ్ దే విల్ బీ టువర్డ్స్ స్టూడెంట్ సక్సెస్. సో అందుకని ఆ మైండ్ సెట్ వాళ్ళతో మాట్లాడండి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తోటి వీళ్ళతోటి మాట్లాడండి. నో వెదర్ దేర్ ఆర్ ఎనీ హిడెన్ ఫీజ్ అండ్ ఆల్. ఏమన్నా హిడెన్ ఫీజ్ కలెక్ట్ చేస్తారా, తర్వాత ఇప్పుడు చెప్పకపోవచ్చు, ఏం ఉండవనే చెప్పొచ్చు, తర్వాత కలెక్ట్ చేయొచ్చు. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా చూసుకొని దాన్ని బట్టి జాయిన్ అవ్వాలి. అంటే ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే. సార్ రీసెంట్గా మీరు ఒక బుక్ రాశారు కదా, సో దాని గురించి కొంచెం. అంటే బుక్ రాయాలన్న మోటివేషన్ నాకు ఎప్పటి నుంచో ఉంది. బేసికలీ ద బుక్ ఈజ్ రిలేటింగ్ టు ఫిక్షనల్ స్టోరీ. ఇంకా ప్రిసైజ్ చెప్పాలంటే మిథలాజికల్ ఫిక్షన్. ఓకే. అంటే మనకి ఈ మిథలాజికల్ టెక్స్ట్ వీటిని బేస్ చేసుకుని రామాయణ, మహాభారత వాటిల్లో జరిగిన కొన్ని ఈవెంట్స్కి నేను కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక స్టోరీ అనుకున్నది ఆ బుక్లో రాయటం జరిగింది.
సో బేసికల్ నాకు ఈ బుక్ రాయటం వెనక ఇంటెన్షన్ ఏంటంటే జనరల్లీ ఐ ఫీల్ ఈ మిథలాజికల్ టెక్స్ట్ ఇవన్నీ రామాయణ మహాభారత ఇవన్నీ కూడా ఐ బిలీవ్ దే ఆర్ మోర్ ఆఫ్ ఎ హిస్టరీ. దట్స్ మై పర్సనల్ పర్సెప్షన్. అండ్ ఆల్సో ఐ థింక్ అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఇఫ్ యూ సే కృష్ణ ఆర్ రామ ఆర్ గాడ్స్ అండ్ దే హ్యావ్ డన్ దోస్ థింగ్స్, మనం ఏలినేట్ అయిపోతాం వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి అలా చేశారు. ఇట్స్ నాట్ దట్స్ వాట్ ఐ బిలీవ్. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో దే హ్యావ్ డన్ సమ్ గ్రేట్ థింగ్స్. దట్స్ వై దే బికేమ్ గాడ్స్. సో యూ కెన్ ఆల్సో డూ దట్. సో వెన్ యూ సే దే ఆర్ గాడ్స్ అండ్ వాళ్ళలాగా మనం చేయలేము అనుకుంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్. ట్రూ. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. వెన్ ఐ రీడ్ దీస్ mythological texts also, I try to keep that in mind. Okay. So having read these texts, I found there are certain things which you can try to take reference from and try to build a story. So that's the motivation behind writing that book. Okay. So the book name is Kal of Karaha. So release ayindi. It's available online platforms lo available ga undi. అండ్ బేసికలీ యాజ్ అ సైడ్ ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ. సో ఏంటంటే ఒక 7,500 yearsకి ఒకసారి జరిగే ఒక మిథికల్ ఒక ఫిక్షనల్ ఈవెంట్. సో దాన్ని ప్రజెంట్ డే ఎలా అడ్రస్ చేస్తారు అనేది, ఐ బీయింగ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ యాజ్ ఎ హీరో. సో నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని హీరోగా పెట్టి ఆ బుక్ రాశాను. సో యా, కెన్ యూ షో ద బుక్? సో దిస్ ఇస్ ద బుక్ అండ్ so that it'll have, as I said, the story is about a forensic auditor, actually a chartered accountant who's a forensic auditor, and he identifies certain patterns. So ilanti event okati jaragabotundi, so daniki related information konta ataniki telustundi. Destiny also plays its part. So tarvata dani valla ee negatives enti anedi he'll try to he identifies over a period of time. Okay. And how he addresses it అనేది దట్స్ ద క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. కరహా మీనింగ్ ఏంటి సార్? కరహా అంటే ఇట్స్ ఫిక్షనల్ నేమ్ అండి. ఓకే. సో ఒక కోమెట్ ఎర్త్కి దగ్గరగా వస్తుంది. సో దట్స్ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. యాజ్ అ సెట్ ఒక సెలెస్టియల్ ఈవెంట్ జరుగుతుంది. సో ఆ కోమెట్ ఎర్త్కి దగ్గరగా పాస్ అవుతుంది. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ రిగార్డింగ్ సర్టైన్ ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సో అందుకనే ఆ కోమెట్ నేమ్ లా తీసుకొని కాల్ ఆఫ్ కరహా అని బుక్ పెట్టుకున్నాం. సో వన్స్ యూ రీడ్ ద బుక్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐ నేమ్డ్ ఇట్ యాస్ కాల్ ఆఫ్ కరహా. సో లాస్ట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అక్షయ్.